సీఎం జగన్మోహన్ పేద ప్రజలకు మరింత లబ్ధి చేకూరేలా నవరత్నాలలో 2 కొత్త అంశాలను చేర్చి 2024 ఎన్నికల మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందని అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్, ఎంపీ సత్యవతి, మలసాల భరత్ కుమార్, జానకి రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలసాల భరత్ మాట్లాడుతూ 2019లో ప్రవేశపెట్టిన నవరత్నాలలోని పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాగైతే అందించారో అంతకు మించి ప్రతి పేదవాడికి మరింత లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. ఈ పథకాల్లోని కొన్ని మార్పులతో పాటుగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక భద్రత, అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన, పోర్టుల నిర్మాణం, వాలంటీర్ల వ్యవస్థ వంటి ముఖ్యమైన అంశాలను మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ 5 కోట్ల జనం గుండె చప్పుడే ఈ మేనిఫెస్టో అన్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. వైద్య రంగంలో ఈసరికే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి మంజూరు చేయడం. అందులో 12 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ నిర్మాణం అవుతున్నాయి. నిర్మాణం పూర్తి దశలో వచ్చాయి. వాటిని అప్పచెప్పడంతో పాటు కొత్తగా 5 మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణం చేసి రాష్ట్ర ప్రజానీకానికి అందించడంతో పాటు ఈ మెడికల్ కాలేజీలు రావడం వల్ల 2550 MBBS సీట్లు అదనంగా మన పిల్లలకి సీట్లు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా పీజీ సంబంధించి 2737 పీజీ సీట్లు ఈ 17 మెడికల్ కాలేజీలు రావడం వల్ల 2737 పీజీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చే ఏడాదిలో 17 కొత్త నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేసి ఆ కళాశాలలో ఏర్పాటు చేయడంతో పాటు వీరి ద్వారా నర్సింగ్ సీట్లు కూడా 1020 నర్సింగ్ సీట్లు కూడా పెంపొందించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని పథకాలు కొనసాగిస్తూ అన్ని పథకాలు కొనసాగిస్తూ మరి ఒక ప్రజలకి, పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన మేనిఫెస్టోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ సేవ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాట ప్రజలు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది జరుగుతుందని ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ఈసరికే 2019 వరకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఈ 5 సంవత్సరాలు ఇచ్చిన పథకాల వల్ల ప్రజలు ఆయన రుణం తీర్చుకొని సిద్ధంగా ఉన్నారు. 2024లో మళ్ళీ ఆయన ఏం చేస్తారని ప్రజలకు నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పకుండా నెరవేరుస్తారనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా కల్లబొలి ఓట్ల కోసం కల్లబొలి మాటలు చెప్పలేదు. చేయగలిగిందే చెప్తున్నారు, చెప్పింది చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోని ప్రజలందరూ హర్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ పథకాలన్నీ కొనసాగాలి, ఇంకా మెరుగైన పరిపాలన మాకు అందించాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రికి కావాలని ఆశతో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ఈ మేనిఫెస్టో వల్ల ఖచ్చితంగా ప్రజల్లో ఇంకా సానుకూల పవనాలు ఇంకా పెరిగి, ఇప్పటికే ఉన్నటువంటి సానుకూల పవనాలు ఇంకా పెరిగి మా అభ్యర్థి అందరూ కూడా భారీ మెజార్టీతో గెలవబోతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. పార్టీ తరఫున నిన్న 2024 ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఏ విధంగానైతే 2019లో చెప్పిన మాట ప్రకారం నవరత్నాలని అమలు చేసి ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకి, అర్హత కలిగిన ప్రతి కుటుంబాలకి ఈ పథకాలను అందించి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే తప్పకుండా చేస్తారనేటువంటి పాలన కొనసాగించి పేద మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి చెందాలనేటువంటి మంచి లక్ష్యంతో పరిపాలన కొనసాగించి మళ్ళీ రానున్న రోజుల్లో ఈ 2024లో మేనిఫెస్టోలో కూడా నవరత్నాల్ని పొడిగిస్తూ, ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ నవరత్నాల్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారో రానున్న 5 సంవత్సరాల్లో కూడా వాటి పరిమితిని పెంచి ప్రతి రంగంలోని, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయంలో కానీ, నాడు నేడు స్కూళ్ళు కానీ, లేదంటే యువతకు ఉపాధి కల్పించడంలో కానీ ప్రతి రంగంలోని కూడా మేనిఫెస్టో అంటే ఏదో ప్రతిపక్ష పార్టీలు మొక్కుబడిగా ఇచ్చేటువంటి పత్రాలు ప్రింట్ చేసుకోవడం అన్నట్టు కాకుండా ప్రజలు నమ్మారు. 5 సంవత్సరాలు ఆయన ఇచ్చిన మాటని ఈ విధంగానైతే నమ్మారో మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడానికి అనుగుణంగా ఉండేటువంటి హామీలు రిలీజ్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతిపక్ష పార్టీలు చేయలేనివన్నీ చెప్పి, మొక్కుబడి మాటలు చెప్పి ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి
ఉత్తుత్తి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని ఏ విధమైన హామీలు అయితే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. అవన్నీ కూడా ఈ ఎలక్షన్ వరకు, ఎలక్షన్ 10 రోజులు ప్రింట్ చేసి ప్రజలను మభ్యపెట్టేదానికి ప్రచురించబడిన పత్రాల్లాగా ప్రజలు భావించి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోని తప్పకుండా ప్రజలందరూ హర్షించి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళందరూ ఆశీస్సులు అందించి మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ముత్యాల నాయుడు గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో రానున్న 5 సంవత్సరాలు ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారో రానున్న 5 సంవత్సరాలు కూడా ఇటువంటి పరిపాలన కొనసాగిస్తారు. ఈ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. చేసిన పనులన్నీ కూడా చేసి చూపించి వాటికి ఎక్స్టెన్షన్గా 17 మెడికల్ కాలేజీలు కానీ, ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు కానీ, ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, దాదాపు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ అబద్ధపు మాటలు చెప్పి 3-4 పార్టీలతో కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఈరోజు రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అంటే పెత్తందారులకు కాదు, పేదలకు కూడా అవకాశం ఇవ్వాలి. కులమతాలకి అవకాశం లేకుండా, కులమతాల విభేదాలు లేకుండా మన టిప్పర్ డ్రైవర్లకు కానీ, వాలంటీర్లు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థుల్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన, వీటి కోసం వేలాది కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించి భవిష్యత్ తరాలు ఏదైతే విద్య ద్వారానే వికాసమని పోటీ చేస్తున్నటువంటి ముత్యాల నాయుడు గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఈ మేనిఫెస్టో ఉందో రానున్న 5 సంవత్సరాలు ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారో రానున్న 5 సంవత్సరాలు కూడా ఇటువంటి పరిపాలన కొనసాగిస్తారు. ఈ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. చేసిన పనులన్నీ కూడా చేసి చూపించి వాటికి ఎక్స్టెన్షన్గా 17 మెడికల్ కాలేజీలు కానీ, ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు కానీ, ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, దాదాపు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ అబద్ధపు మాటలు చెప్పి 3-4 పార్టీలతో కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఈరోజు రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అంటే పెత్తందారులకు కాదు, పేదలకు కూడా అవకాశం ఇవ్వాలి. కులమతాలకి అవకాశం లేకుండా, కులమతాల విభేదాలు లేకుండా మన టిప్పర్ డ్రైవర్లకు కానీ, వాలంటీర్లు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థుల్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన, వీటి కోసం వేలాది కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించి భవిష్యత్ తరాలు ఏదైతే విద్య ద్వారానే వికాసమని, విద్య ద్వారానే తమ కాళ్ళ మీద తాము నిలబడి వాళ్ళు స్వయం శక్తితో ఎదిగినప్పుడు మాత్రమే ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి నిర్మూలన అవుతుందని భావించిన ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ మరి ముఖ్యంగా అమ్మ ఒడి అనే పథకం ద్వారా అందించే 15,000 రూపాయలని 17,000 రూపాయలకి పెంచటం, తద్వారా అమ్మలందరికీ కూడా తల్లులకి 15,000 రూపాయలు మరి వారి ఖాతాలోకి వస్తూ ఒక 2,000 రూపాయలు ఏదైతే నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే బాగు చేశారో వాటి మెయింటెనెన్స్ కోసం టాయిలెట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటి కోసం ఇచ్చే 2,000 రూపాయలతో కలిపి 17,000 రూపాయలకి పెంచటం నిజంగా తల్లులందరికీ అదనంగా కూడా ఒక 2,000 రూపాయలు ఇస్తూ పథకాన్ని కొనసాగిస్తూ ఇదందరికీ కూడా చాలా మేలు చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు సంక్షేమం కోసం ఏదైతే ఈ ప్రభుత్వం
గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగా అని వ్యవసాయాన్ని రైతుల్ని కూడా కించపరిచే విధంగా చిన్న చూపు చూసే విధంగా గత ప్రభుత్వాలు మాట్లాడితే మన ప్రభుత్వం ప్రతి రైతన్నకు కూడా ఖాతాలో 13,500 రూపాయలని రైతు భరోసా ద్వారా అటు రైతు భరోసా కేంద్రాలని నిర్మిస్తూ రైతన్నకు ఆర్థిక సాయం చేస్తూ బాసటగా నిలబడుతూ ఈ మేనిఫెస్టోలో దాన్ని పెంచుతూ 16,000కి చేయటం నిజంగా రైతన్నకి చాలా ఆర్థికంగా కూడా ఎంతో అండదండగా ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా తమ హర్షాన్ని వెలుబుచ్చుతూ ఉన్నారు. అదేవిధంగా స్కీమ్స్ చాలా బెస్ట్గా ఉంటే మరి దాన్ని ఎవ్వరూ కూడా ఆపే పరిస్థితి కూడా ఉండదు. సో అన్నిటి నవరత్నాల కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఏదైతే 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతానని చెప్పారో 5 ఇప్పటికే పూర్తయినాయి, మిగిలిన 12 కూడా మరి పూర్తి చేస్తామని, పోర్టుల నిర్మాణం కానీ మరి ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణాలు పూర్తి చేయటం, మరి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదైతే గడప వద్దకే వైద్యం అందుతూ ఉందో ఈ కార్యక్రమాలు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్ వెల్నెస్ సెంటర్స్ నిర్మాణాలు పూర్తి చేయటం, అదేవిధంగా స్కిల్ హబ్స్. ఈరోజు చాలామంది అడుగుతూ ఉన్నారు ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి కానీ నిరుద్యోగని ఎట్లాగా రూపుమాపడం అనేది మేనిఫెస్టోలో పెట్టలేదు అని. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి లిమిటెడ్గా ఉంటాయి, ఒక శాచ్యురేషన్ వరకు ఉంటాయి. కానీ స్కిల్ హబ్స్ ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు స్వయంగా, ఎందుకంటే మరి ముఖ్యంగా మన అనకాపల్లి లాంటి ప్రాంతాలు చూసుకుంటే SEZలు, ఇండస్ట్రియల్ కారిడార్స్, పక్కనే ఉన్న విశాఖపట్నం